మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. కానీ తమరు ఈ చమత్కారాలు మాకు చూపించకండి. వాటితో సాధారణ మానవులను భ్రమింపజేయగలరు, కానీ జ్ఞానపురుషుల్ని భ్రమింపచేయలేరు. పైగా మాకిప్పుడిది తలక్రిందుల వ్యవహారంలా గోచరిస్తోంది. తలక్రిందులుగానా? అవును, తలక్రిందులుగానే. భావావేశపు అలలు తమ వైపుకు రావటం లేదు. ఈ మందిరం నుంచి తమరు వారి వద్దకే పంపుతున్నారు. అలా చూడండి, అలలు వెనక్కే వెళ్తున్నాయి. ప్రేమికులకు జ్ఞానులకు అదే వ్యత్యాసం. ప్రేమికులకు ఈ అలలు తమ వైపుకు వస్తున్నట్లుగా గోచరిస్తాయి, కానీ జ్ఞానులకు ఈ అలలు తమ నుంచి దూరంగా వెళ్తున్నట్టు గోచరిస్తాయి. ఎందుకంటే జ్ఞాని సత్యాన్నే గ్రహిస్తాడు. అందుకే మాకు అలా గోచరిస్తోంది. తమరి అలల్ని వారి వద్దకే పంపించి వారిని భావావేశంలో ముంచబోతున్నట్టు. వారు తమ ప్రేమలో మునిగిపోయి తప్పించిపోయే దృశ్యాన్ని చూసినప్పుడు తమరు ఆనందాన్ని పొందగలుగుతున్నారు. అందుకే తమరు ఇలా చేస్తున్నారు. ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునికి నచ్చ చెప్తున్నాడు. తమరు నిజంగా గోపికలకు మేలు చేయదలుచుకుంటే వారిని మోహపు అంధకార బంధనాల నుంచి తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించండి అంటున్నాడు. గోకులాన్ని వదిలి వచ్చే ముందైనా తమరు వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి ఉండవలసింది. వాస్తవిక నిర్వికార స్వరూపం యొక్క జ్ఞానాన్ని ఇవ్వవలసింది. దానితో వారి ఆత్మలకు పరమశాంతి ప్రాప్తించి ఉండేది. కానీ తమరు వారిని లౌకిక దుఃఖ బంధనాలలో వదిలి వచ్చేశారు. వాస్తవంలో మోహానికి మరో రూపమే ప్రేమ.
కానీ తమరు వారిని మోహజాలంలో వదిలి రావటం తమకు న్యాయం కాదు మహాత్మా. శ్రీకృష్ణ భగవానులు ఉద్ధవుని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నారు. జ్ఞానులలో ఉండే సహజమైన అహంకారం ఈ ఉద్ధవునిలో కూడా ఉన్నదని యోచన చేసి ప్రేమ భక్తి యొక్క నిజమైన రూపాలను చూపి అతని కళ్ళు తెరిపించాలనుకున్నారు. వేదనలకు గురి చేసి రావటం ధర్మ మార్గంగా గోచరించిందా? మేము అంగీకరిస్తున్నాం. తమరు వచించినట్లు వారి పట్ల మేము ఘోర అన్యాయం చేశాం. మరి ఇప్పుడు పరిస్థితి క్లిష్టతరంగా మారింది. ఏం చేయాలో తమరే సెలవీయండి. ఏం చేయాలో కూడా మమ్మల్ని చెప్పమంటున్నారా? అవును, తమరే చెప్పాలి. తమరి ఈ మాయామోహ పాలలను వారి చెంతకు పంపించకుండా వారి చెంతకు జ్ఞానకిరణాలను పంపించండి. మోహాంధకార బంధనాల్లో చిక్కుకున్న వారి జీవితాలకు జ్ఞాన ప్రకాశాన్ని అందించండి. దానితో వారు తమ యొక్క ఈ సుందర శరీరం మీది మోహంలో చిక్కుకొనటానికి బదులుగా తమ యొక్క వాస్తవిక సచ్చిదానంద నిర్గుణ స్వరూపాన్ని దర్శించగలుగుతారు. దానివల్ల వారికి శాశ్వత శాంతి ప్రాప్తిస్తుంది. చెప్పండి, నే వచించింది సత్యమేగా? ఉద్ధవుని అహంకారమే గ్రహించిన శ్రీకృష్ణుడు నిజమైన జ్ఞానమునే ప్రసాదించతలచెను. నిజమైన జ్ఞానముని ప్రసాదించతలచెను. మమ్ము విశ్వసించండి ఉద్ధవాగ్రజ. మేం వారికి ముక్తిని ప్రసాదించాలనే పలు విధాలుగా ప్రయత్నిస్తున్నాం. కానీ వారు ప్రేమ బంధనాలలో చిక్కుకున్నారు. వారు ఆ బంధనాల నుంచి విముక్తులు కాలేక తప్పిస్తున్నారు. మేమేం చేయగలం? ఇదంతా పచ్చాబద్ధం. తమరు తలచుకుంటే వారికి వాస్తవిక బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలరు. కానీ వారికి ముక్తి కలగాలని, మేలు జరగాలని తమరు వాంఛించటం లేదు. మేము నిజమే వచిస్తున్నాం ఉద్ధవాగ్రజ. మేము వారికి మేలు చేయాలనే కోరుకుంటున్నాం. వారికి ముక్తిని ప్రసాదించాలనే అనుక్షణం వాంఛిస్తున్నాం. వారే దాన్ని స్వీకరించడానికి ఎంతమాత్రమూ సిద్ధంగా లేరు. వారికి మనస్ఫూర్తిగా ముక్తినివ్వాలనుకుంటున్నారా, లేక మాట వరుసగా? మా మాతపై ప్రమాణం చేస్తున్నాం. మేం వారికి ఈ క్షణానే ముక్తిని ప్రసాదించగలం. మరి వారు స్వీకరించాలిగా. ఇదెక్కడి విడ్డూరం? స్వయంగా భగవానుడే మానవులకు ముక్తినివ్వదలుచుకుంటే దాన్ని తిరస్కరించారంటే వారు తప్పకుండా పిచ్చివారై ఉంటారు. వారు పిచ్చివారే ఉద్ధవాగ్రజ. ప్రేమించేవారంతా పిచ్చివారే అవుతారు. వారు మా ప్రేమలో పడి పిచ్చివారైపోయారు. తమరు సరిగ్గా గ్రహించారు ఉద్ధవాగ్రజ. ఆ పిచ్చివారికి ఎవరు నచ్చజెప్పగలరు, ఎలా నచ్చజెప్పగలరు? చూడండి కృష్ణయ్య, మానవుడు పిచ్చివాడు కావచ్చు, మరి అతని ఆత్మ పిచ్చిది కాదు. ఆత్మ అనేది తమరి ప్రతిబింబం. బింబం పిచ్చిది కాకుండా దాని ప్రతిబింబం పిచ్చిది ఎలా అవుతుంది? ఇది అసంభవమైన విషయం. ఉద్ధవాగ్రజ, నేడు అసంభవమే సంభవం అవుతున్నది. ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైపోయింది. ప్రతిబింబం పిచ్చిదైపోయింది.
తను పిచ్చిదవడమే కాక తన బింబాన్ని కూడా పిచ్చిదానిగా మార్చివేస్తోంది. భగవంతుడు భక్తుడు వీరిరువురిలో పిచ్చివారెవరని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం క్లిష్టతరం. అప్పుడప్పుడు మాకేమనిపిస్తుందంటే వారి దుఃఖాన్ని మేము అనుభవిస్తున్నామేమోనని. అందుకే వారు రోదిస్తుంటే మాకు రోదించాలని ఉంటుంది. మేము మధురకు వచ్చే ముందు రాధ నుంచి ఓ వాగ్దానం తీసుకున్నాం. ఆమె ఎన్నడూ కంటతడి పెట్టడానికి వీల్లేదు అని. ఎందుకంటే ఆమె అశ్రుబిందువు నేల రాలితే ఈ త్రిలోకాలు కేవలం ఆ ఒక్క అశ్రుబిందువులోనే మునిగిపోగలవు. ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోగల ఉపాయం ఏమిటి చెప్పండి అగ్రజ. తమకు తెలియదా ఉపాయం ఏమిటో? తెలిసిన ఉపాయాలన్నింటినీ ప్రయోగించాం అగ్రజ. ఫలితం మాత్రం లభించలేదు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ ప్రేమ భక్తి భగవంతుణ్ణి ఓడిస్తాయా అన్న సందేహం కలుగుతోంది. అందుకే మిమ్మల్ని ఉపాయం అడుగుతున్నాం. ఉపాయం ఒక్కటే ఉంది. అదేమిటంటే భక్తి యొక్క అంతిమ పరిణామం అయినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని వారికి ప్రసాదించినట్టయితే వారు ముక్తులవుతారు. ఇప్పటి వరకు అదే నియమం. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ప్రజగోపికలు ఈ నియమాన్ని అసత్యమని నిరూపించేలా ఉన్నారు. ఉద్ధవాగ్రజ, వారి ఉద్దేశంలో భక్తునికి ముక్తితో అవసరమే లేదట. భక్తునికి ముక్తితో అవసరం లేదా? వారు మరీ మూర్ఖుల్లా ఉన్నారు. వారు చెప్పేదొక్కటే, భక్తికి పరాకాష్ఠయే ప్రేమ. ప్రేమ ఎప్పుడూ ప్రేమనే కోరుకుంటుంది, ముక్తిని మాత్రం కాదు. మరదే ప్రేమ వారికి దుఃఖాన్ని, హృదయంలో బాధని కలిగిస్తుందే. అవును, ఆ హృదయ వేదన, ఆ విరహ బాధ వారికి మహదానందం కలిగిస్తోందట. ఆ ప్రేమ తపన వారికి ఎంతో తృప్తిని ప్రసాదిస్తోందట అగ్రజ. చూడండి కృష్ణయ్య, తమరు నిజంగా వారి సంతోషాన్ని కోరుతున్నారా లేదా? అవశ్యం. వారు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. అయితే వారికి నిజమైన జ్ఞానాన్ని ఇవ్వండి. దాంతో వారి అశాశ్వతమైన శరీర సౌందర్యంపై వ్యామోహాన్ని వదిలిపెట్టి తమ శాశ్వత నిరాకార నిరంజన రూపాన్ని ధ్యానించగలుగుతారు. తమరు యోగీశ్వరులు, పరమజ్ఞానులు. వారికి త్యాగశిక్షణ ఇవ్వండి. దాంతో వారు తమ వియోగపు దుఃఖాన్ని మరచి శాశ్వత శాంతిని పొందుతారు. వారికి తమరు ముక్తిని ఇవ్వదలుచుకుంటే వారికి ఈ జ్ఞానాన్ని ప్రసాదించండి. తమరు సత్యమే వచించారు. వారికి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించాలి. మాకు వారంటేనే భయంగా ఉంది అగ్రజ. వారి ప్రేమ ప్రవాహం చాలా బలమైనది. అది జ్ఞానతీరాలను కూడా ముంచివేస్తుంది. అందుకే మేం వెళ్ళి వారికి నచ్చజెప్పలేము. తమరు భగవానులయ్యుండి బాలుని వలె మాట్లాడుతున్నారు. జ్ఞానం అనేది హిమాలయ పర్వతం వలె ఉన్నతమైంది, అచంచలమైంది. భావావేశాలు దాని చరణాల చెంత తలలు వంచవలసిందే. అవి సత్యాన్ని ఇసుమంతైనా కదిలించలేవు. అయితే అంత నమ్మకం తమకుందా? నమ్మకం అనే మాటలో సైతం సంశయం అనే బలహీనత దాగి ఉంది. మరి సత్యం అనే దానిలో ఏ సంశయం దాగి ఉండదు. జ్ఞానమే సత్యం కనుక. ఇప్పుడు తమకు మాదో విన్నపం ఉద్ధవాగ్రజ. ఈ శుభకార్యాన్ని తమరే చెయ్యాలి. మేమా? ఉమ్, తమరు చేయలేరా? లేదు. ఎందుకంటే మేం వారికి ప్రేమ యొక్క ఆశను కలిగించాం. ఎన్నో తీయని మాటలను చెప్పాము.
ఇప్పుడు గనక మేం వారికి నిరాకార పరమేశ్వర జ్ఞానాన్ని ప్రసాదించడానికి వెళితే వారు మమ్ము మోసగాడిగా భావిస్తారు. ఇప్పుడు వారిని ఉద్ధరించడానికి ఒకటే రహదారి ఉంది. ఏమిటిది? అది తమ వంటి పరమ జ్ఞానులు వారి వద్దకు వెళ్ళి వారికి మా వాస్తవిక రూపజ్ఞానాన్ని ప్రసాదించి నిరాకార సాధన అనే గురుమంత్రాన్ని నేర్పితే ఆ అభాగ్యులకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది మహా పవిత్ర కార్యం ఉద్ధవాగ్రజ. దీనికి తమరొక్కరే సమర్థులు. ఇది మా కార్యంగా భావించండి. తమరక్కడకు వెళ్ళి వారికి మా దోషరహిత నిరంజన రూపజ్ఞానాన్ని ప్రసాదించండి. దానితో వారికి ప్రేమ, మోహం అనే క్లేశాలు దూరమయ్యి ఆ అభాగ్యుల ఆత్మల్లో జ్ఞానోదయం అవుతుంది. నేడు ఈ ధరిత్రిపై సకల మానవుల యందు తమను మించిన జ్ఞానులు ఎవరూ లేరు ఉద్ధవాగ్రజ. కనుక ఈ శుభకార్యాన్ని తమరే జరిపించాలి. మాకు తెలుసు, బాగా తెలుసు. తమరు తలుచుకుంటే ఉన్న చోటనే ఉండి సంకల్ప మాత్రం చేతనే వారి హృదయాల్లో జ్ఞాన ప్రకాశాన్ని కలిగించగలరు. మరి ఈనాడు తమరు లోకానికి బ్రహ్మజ్ఞానం యొక్క శక్తిని లీల ద్వారా తెలియజేయాలనుకుంటే అలాగే చేయండి. ఈ లీలా నాటకంలో తమకు తప్పక తోడుగా ఉంటాను. తప్పక గోకుల బృందావనానికి వెళ్తాను. అక్కడ తమ ప్రేమ, మోహాల కారణంగా విస్తరించి ఉన్న వేదనల గాఢాంధకారంలో జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాను. అది నలుదిక్కులకు బ్రహ్మజ్ఞాన ప్రకాశాన్నిస్తుంది. అక్కడి వారందర్నీ సుఖదుఖాల మాయా స్వప్నాల విద్యా ప్రపంచం నుంచి వెలికి తెచ్చి తమ యొక్క సచ్చిదానంద సత్యలోకంలోకి తీసుకొని వచ్చి నిలబెడతాను. అప్పుడు వారు వినాశకర, నిరాకార, నిరంజన రూపంతో ఆనందిస్తారు. అలాగే చెయ్యండి ఉద్ధవాగ్రజ, అలాగే చెయ్యండి. ఇది తమరు మాకు చేసే మహోపకారం అవుతుంది. తమ ఆజ్ఞను శిరసా వహిస్తాను. మరి ఇక్కడ పెద్ద సమస్య ఉంది. ఇప్పుడేం సమస్య వచ్చింది? మొదటిదేమిటంటే వారికి అపరిచితుణ్ణి నేను. రెండవది, నేను విన్నవించిన వారు నమ్మాలి కదా. నేను చెప్పే ప్రతి విషయం తమాజ్ఞతోనే చెబుతున్నానని వారు విశ్వసించాలి. లేదంటే వారు నా మాటల్ని ఎలా నమ్మగలుగుతారు? భలేవారే, ఇది చాలా చిన్న విషయం. దీనికి సులభమైన ఉపాయం ఉంది. మేమే స్వయంగా మా స్వహస్తాలతో తమకో లేఖ వ్రాసిస్తాం. అందులో తమని స్వయంగా మేమే వారి చెంతకు పంపించామని, తమరు వచించేదంతా సాక్షాత్ మా సందేశంగా భావించాలని వ్రాస్తాం. ఇంకే మరి, శుభం జరుగుతుంది. రండి, తక్షణమే లేఖ వ్రాసిస్తాం. అలాగే కానివ్వండి. దయచేయండి. మా బృందావన ప్రియ గోపికలారా, బృందావన ప్రియ గోపికలారా, శ్రీకృష్ణుడు వడివడిగా ఘంటమునే చేతబోని ప్రియమైన గోపికలకు సందేశం లిఖించి ఆనింగి ఈ నేల అటు ఇటుగా ఎటు చూసిన కృష్ణ
కృష్ణాను నామం దశ దిశలా వినిపించి కృష్ణయ్య తమనింకా మరిచిపోలేదని గోకులమున గోపికలకు ఆనాడే తెలిసింది. తనువేమో ఇక్కడ తలపేమో అక్కడ మనసేమో మూగబోయి మాటలే కరువాయే. భ్రమలో బ్రతికే మగువలకు రాసెను కృష్ణుడు ఈ రీతి. మీరిక నన్నే మరవాలి వినరే నా వినతి, వినరే నా వినతి. మీరందరూ మా ఈ మానవ రూపం చూసి మోహమున ఇక పరవశులు కాకండి. మమ్ములను ప్రేమిస్తున్నారే, అది వాస్తవానికి కేవలం మోహం యొక్క బంధనమే. అందువలన మీకు దుఃఖం మాత్రమే మిగులుతుంది. కనుక మేము ఉద్ధవుల వారిని తమ వద్దకు
పంపిస్తున్నాము. వారు తమకు యోగ జ్ఞానం ఇంకను గూఢ జ్ఞానాల గూర్చి వివరంగా బోధించగలరు. జ్ఞానము ధ్యానము యోగము నియమము జీవన సారాంశము వివరంగా రాసెను. నిష్టతో ధ్యానించి భక్తితో పూజించి ముక్తినే పొందుటకు మార్గమే చూపెను. ఉద్ధవుని ఆగమనం కలిగించును మీకు శుభం. మీరంతా శ్రద్ధగా అతని మాట వినవలెను. మీరంతా శ్రద్ధగా అతని మాట వినవలెను. విలువైన ఆలేఖను ఉద్ధవుడే స్వీకరించే. శ్రీకృష్ణుని ఆనతిపై యదు భూమికి పయనించే. సారథి పోనీ. ఉద్ధవాగ్రజ, ఉద్ధవాగ్రజ, కాస్త ఆగండి ఉద్ధవాగ్రజ. మే మాతాపితలకు ఎటువంటి సందేశము ఇవ్వలేదు. ఉద్ధవాగ్రజ, ఆగండి ఉద్ధవాగ్రజ. మేము మాతాపితలకు ఏ విధమైన సందేశము ఇవ్వలేదు. వారు అపార్థం చేసుకుంటారు. మేము మధుర వైభవంలో పడి వారిని మరిచామని భావిస్తారు. ఉద్ధవాగ్రజ, మేము మాతాపితలకు సందేశం ఇస్తాం, దయచేసి తీసుకువెళ్ళండి. ఉద్ధవాగ్రజ, మా మొరను ఆలకించండి ఉద్ధవాగ్రజ. ఉద్ధవాగ్రజ, ఉద్ధవా అగ్రజ, ఉద్ధవా అగ్రజ. శ్రీకృష్ణుడు పలు విధముల పలికెను. ఉద్ధవుడే అది వినలేదాయను. ఎంత పిలిచిన ఫలితం శూన్యం. మదన పడిన ఆగదు ఆరథం. మాతా పితలే గురుతుకురాగా ప్రేమే పొంగెను మదిలోనా. తనువే ఇక్కడ మిగిలిపోగా మనసు వెడలే రథము
సందేశం ఇదిగో ఉద్ధవ వ్రజధామ ప్రజలకు. నా సందేశం ఇదిగో ఉద్ధవ వ్రజధామ ప్రజలకు. మాతకు నేడే విన్నవించాలి మాట, మాతకు నేడే విన్నవించాలి మాట. ఎన్నడు నిన్ను మరువలేను ఓ మాత, నీవే నాకెంతో ప్రాణం. నా సందేశం ఇదిగో ఉద్ధవ వ్రజధామ ప్రజలకు. ఇక్కడి మధుర అందాలన్నీ మన ఊరికే తీటు కాలేవు. మందిరాన ఆరగించే భక్ష్యాలన్నీ మాత చేతి వెన్నకు సాటేరావు. అమ్మా నీ ఒడి ఎంతో చల్లనా, కావాలి నీ బంగారు దీవెనా. మాతా తప్పులు దయతో క్షమించు, మాతా తప్పులు దయతో క్షమించు. అతి త్వరలోనే వస్తానే నా వేణుగానం వినిపించెదనే. నా సందేశం ఇదిగో ఉద్ధవ వ్రజధామ ప్రజలకు. తండ్రి ప్రేమ తీయనిదెప్పుడు, తప్పు ఒప్పుల తొలి గురు అతడు. ప్రేమే పంచిన పెన్నిది అతడు. విధి వంచితుడై తల వంచాడు. ఆశీస్సులనే అందించాలి, గురువు దైవం సర్వం మీరే. ఇంతకు మించిన అదృష్టమేది, ఇంతకు మించిన అదృష్టమేది. మాతా పితలకు వందనం, ఆ ప్రేమమూర్తుల దీవెన క్షేమం. నా సందేశం ఇదిగో ఉద్ధవ వ్రజధామ ప్రజలకు. సాగుతున్నది ముందుకు రథము, అంతకంతకు తరిగేను దూరము. వెంటగైకొని కృష్ణ సందేశము, చేరను ఉద్ధవుడే గోకులము. శ్రీకృష్ణుడు తన సందేశం
ఆగండి ఆగండి అరే ఏమిటి మీరు చేస్తున్న పని? ఇలా ఇవ్వండి. ఆగండి ఆగమంటుంటే మా కృష్ణయ్య నా సందేశం. మాట వినండి ఆగండి ఇవ్వండి, ఇవ్వండి. ఆగండి ఇలా ఏమిటి ఇవ్వండి, మీరు ఆగండి ఇవ్వండి. అరే అరే మా కృష్ణయ్య ఏ సందేశం పంపించాడు చెప్పండి. అరే, అరే, ఇవ్వండి ఆగండి. ఇవ్వండి ఇవ్వండి. దయచేసి ఇవ్వండి. లేక ఇలా ఇవ్వండి. చిరిగిపోతుంది ఆగండి ఇలా ఇవ్వండి. నా మాట వింటారా దయచేసి ఇవ్వండి. నా చేతికి ఆగండి ఆగండి ఇవ్వండి. అయ్యో నా చేతికి ఇవ్వండి. నా ఆగండి. కృష్ణయ్య సందేశం ఇవ్వండి. నా ఉండండి. చేతికి ఇవ్వండి. ఆగండి చదివి వినిపిస్తాను ఆగండి ఇలా ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఇవ్వండి. ఏమిటి తొందర ఆగండి ఇవ్వండి. అరే ఆగండి నా మాట వినండి ఆగండి నేను చదివి వినిపిస్తాను ఆగండి అరే తొందరపడుతుంది నెమ్మదిగా నా మాట వినండి నేను వినిపిస్తాను త్వరగా ఇవ్వండి. చదివి వినిపిస్తాను. ఉద్ధవుని చేతిలోన కృష్ణమూర్తి లేక చూడ పని పాట మానుకొని పరుగున వచ్చినారు. గుంపుగూడి గోపికలు ఒక్కసారి దూకినారు. లేఖలోని సారమేదో తెలుసుకోన కోరినారు. హెచ్చరికలేవి వినిపించుకోరే ప్రియుని లేఖకై పరితపించిరే. నా పేరు ఎక్కడుంది 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 నా పేరు అంటూ అడిగారే. ఎక్కడుంది నా పేరంటూ పదే పదే అడిగారే. అయ్యో అరే అరే ఆగండి ఆగండి ఏమిటిది మరి చిన్నపిల్లలాగా నా ఏమిటిది పేరు ఎక్కడ రాస్తుంది చెప్పండి. నా పేరు ఈ లేఖలో ఎక్కడ రాస్తుంది? నాకు చదవడం రాదే. నువ్వే చదువుకోవే. నాకు చదవడం వస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతానే? చెప్పండి నా పేరు ఈ లేఖలో ఎక్కడుందే? అరే నీ పేరు ఎక్కడుంటేనే? ఈ లేఖ మన కృష్ణయ్య రాసింది. అతని చేతులతో ఈ లేఖను స్పర్శించాడు. ఓ విధంగా ఈ లేఖ మన కృష్ణయ్య హస్తమే. మనసారా దీన్ని గుండెలకు హత్తుకో. నీకు నేను గుర్తున్నానా కృష్ణయ్య? నన్ను మర్చిపోలేదుగా. మాట్లాడు కృష్ణయ్య. కృష్ణయ్య నేను జ్ఞాపకం ఉన్నానా నీకు? నువ్వు నా పేరు ఇందులో రాసావా? అరే ఏమిటి ఏమిటి మీరు చేసేది? మీ కన్నీళ్లతో అక్షరాలు చెరిగిపోతున్నాయి. ఆగండి ఏమిటిది? నా మాట వినండి. లేఖ చెరిగిపోతుంది. నా మాట విని లేఖలు ఇవ్వండి. అరే లేఖ చెరిగిపోతుంది అంటున్నానా? ఏమిటి అర్థం లేని చేష్టలు? నా మాట వినండి. ఏమిటిది? సాలించండి మీ మూర్ఖత్వం. అరే లేఖలు ఇవ్వండి. పిచ్చి వాళ్ళగా ఏమిటి చేష్టలు? నా మాట వినండి. ఆగండి. ఇవ్వండి. లేఖ చెరిగిపోతుంది. ఉద్ధవుని చేతనున్న ఆ లేఖను తీసుకొని గోపికలే మనసారా ఎదను హత్తుకున్నారే. ప్రేమనే ఉప్పొంగి లేఖనే ముత్తాడగా ప్రియమైన ఆ లేఖ కన్నిటను తడిసింది. శ్రీకృష్ణుని సందేశం తీర్చేను ఆవిరహం. ఇన్నాళ్ళుగా వేచిన గోపికలకు అది వరం. సందేశం తమ సొంతం చేసుకునే ధ్యాసలో ఆతృతతో ఆ లేఖను తునకలుగా చేశారే. ఆతృతతో ఆ లేఖను తునకలుగా చేశారే.
ఉద్ధవుడే అచేతనుడై నలుదిశలా పరికించేను నందకిశోరుని సందేశం గోపికల చేత చిక్కేను మధుర స్మృతిగా మిగిలేను. నీ మీద కృష్ణయ్య తన స్వహస్తాలతో లిఖించాడు. నువ్వెంతటి భాగ్యశాలివో. మా కృష్ణయ్య నీ శరీరాన్ని స్పర్శించాడు. ఈ అభాగ్యురాల్ని నిన్ను గుండెలకి హత్తుకొని మా కృష్ణయ్య స్పర్శానందాన్ని నాకందించు. మా కృష్ణయ్య సందేశం, మా కృష్ణయ్య సందేశం. మా కృష్ణయ్య సందేశం, మా కృష్ణయ్య సందేశం. మా కృష్ణయ్య సందేశం వచ్చింది. ఇంత మొండితనం మీ ఆడవాళ్ళకి తగదు. ఇవ్వండి. చూడండి, లేఖ ఇస్తాం గాని ముందో విషయం చెప్పండి. ఇందులో మా పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి. మీకు చదవటం రాదా? మాకే కనుక చదవడం వస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? మేమే చదువుకునే వాళ్ళంగా. సరే, ఇలా చూడండి, ఇవ్వండి. ఇక్కడెవరికి చదవడం రాదు. అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఉపకారం చేయాలి. దీన్ని చదివి ఎవరెవరి పేర్లు ఎక్కడెక్కడ రాయబడున్నాయో చెప్పాలి. మేము ఆ చోటుని తాకి ఆనందిస్తాం. మీరడిగినట్టే మీకు లేఖను తిరిగి ఇచ్చేస్తాం. ఇవ్వండి. ఇవ్వండి ఇలా. అన్నీ ఇవ్వండి. ఇవ్వండి. ఈ లేఖలో మీ ఎవ్వరి పేర్లు రాసి పెట్టలేదు. అంటే రాధ పేరు కూడా ఇందులో రాయలేదంటున్నారా? లేదు, రాధ పేరు రాయలేదు, ఎవరి పేరు రాయలేదు.